శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనము మే నెల మాస ఫలితాలలో చివరి రాశి మీనరాశిలోకి వచ్చాం. మనము ఈ మీనరాశిలో చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు ఉత్సాహంగా ఉంటారు. యత్నకార్యసిద్ధి జరుగుతుంది. ధనప్రాప్తి, సంతాన ప్రాప్తి, దైవ దర్శనాదులు ఇలాంటివన్నీ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ మీనరాశి వారికి మే నెలలో కనుక చూసుకున్నట్టయితే మొదటి వారము కొద్దిగా గౌరవమైనటువంటి ఒక హాని, ఏదో చెడు వార్త వినడం వల్ల కొద్దిగా దుఃఖము, 10 మందిచే మాటలు పడడము, తోడబుట్టిన వారిచే సహోదరుల చేత కలహం ఏర్పడము జరగడానికి ఆస్కారం ఉంది. అది పెద్దగా విషయం కాదు, చిన్న చిన్న మాటలతో అది వెళ్ళిపోతుంది. ఇక రెండవ వారంలోకి కనుక మనం ప్రవేశించినట్టయితే మీనరాశి వారికి కుటుంబ కలహాలు జరుగుతాయి. కుటుంబంలో మొదటి వారంలో జరిగినవి మర్చిపోక వాటినే మళ్ళీ పునరావృత్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. యత్నకార్య విజయం, మీరైతే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. కొందరు దుర్మార్గుల వలన భయం ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఈ మీనరాశి వారికి రెండవ వారంలో. కాబట్టి దుష్టుల చేత సహవాసం చెయ్యకుండా దూరంగా ఉండడం మంచిది. ఇక మనం మూడవ వారంలోకి వచ్చినట్టయితే కొన్ని కష్ట నష్టాలు చెవిచూడడం జరుగుతుంది. మూడవ వారంలో అనారోగ్యము, దూర ప్రయాణం చేయడము, అనుకోకుండా కొంత డబ్బు ఖర్చు పెట్టడము కూడా జరగనుంది. కొన్ని శుభ ఫలితాలు, కొన్ని అనుకోని యొక్క శుభమైన యొక్క వార్తలు వినడము, పెద్దల యొక్క దర్శనం కావడం వలము వారి వల్ల కొంత మనశ్శాంతి ఏర్పడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ మీనరాశి వారికి మూడవ వారంలో. ఇక మనము 4వ వారాన్ని కనుక మీనరాశి వారికి చూసుకున్నట్టయితే ఇందులో అకాల భోజనము, అపకీర్తి, కొన్ని కార్యక్రమాల వల్ల ప్రయాణించడము, కార్యములందు ఏ కార్యం చేద్దామన్నా కానీ శ్రద్ధ లేకుండా అలసత్వంగా ఉండడము జరుగుతుంది. అనారోగ్యం కూడా కొంత జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మీనరాశి వారు ఈ ఆపదల నుండి తొలగించుకోవాలి, చెయ్యాలి అంటే దుర్గా స్తోత్రం చదవండి. ప్రతిరోజు ఒకసారి దుర్గా స్తోత్రం మీనరాశి వారు కనుక చదివినట్టయితే, ఎందుకంటే మీనంలోనే రాహు సంచరిస్తున్నాడు కాబట్టి ఆ రాహు యొక్క జన్మరాశిలో నుండి ఒక రాహు యొక్క బాధ తప్పించుకోవడానికి వీరు దుర్గా స్తోత్రాన్ని కనుక ప్రతిరోజు కనుక ఒకసారి చదివినట్టయితే దుర్గతి నాశిని, మన యొక్క కష్టాలను కూడా పారద్రోలేటువంటి ఒక వ్యక్తి దేవత ఆ దుర్గాదేవి. అందుకే మీనరాశి వారు రోజు ఒకసారి ఆ దుర్గా స్తోత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి, ఏ స్తోత్రమైనా పర్వాలేదు, లేదా దుర్గా అని చెప్పి ఆ నామస్మరణ చేసినా పర్వాలేదు. లలితా నామాలలో కూడా ఉంది దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రదాహ. ఈ నామాన్ని ఒకసారి మీరు రోజు 27 సార్లు, 54 పర్యాయాలు, 108 పర్యాయాలు జపం చేసినా పర్వాలేదు. ఏంటంటే దుర్లభ, దుర్గమ, దుర్గా, దుఃఖహంత్రి, సుఖప్రదాహ. ఆమె కనుక నామస్మరణ చేసినట్టయితే దుఃఖం అంటే కష్టాలు, ఈ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖజీవనం జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు దుర్గా స్తోత్రం పారాయణం చేసి కష్టాలను పోగొట్టుకొని సుఖంగా ఉండండి, మనశ్శాంతిగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక ఫలితాలన్నీ కరెక్ట్ అనేటువంటి ఒక విషయం కాదు. సామూహికంగా చంద్రలగ్నం నుంచో శుక్రలగ్నం నుంచో ఏదో విధంగా తీసుకొని చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మీ జాతకాన్ని తోడు చేసుకొని, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ పరిష్కారంగా దశలు, అంతర్దశలు, మీ అరిస్కోప్లో ఉండబడే ఒక గ్రహాల పొజిషను, దానికి దీనికి రెండింటిని టాలీ చేసుకొని ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అప్పుడు 100% మేము చెప్పినవి జరుగుతూ ఉంటాయి. ఇవి మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు వరకు చెప్పుకున్నాము. ఇవి మాస ఫలితాలు. కొన్ని జరగవచ్చు,
కొన్ని జరగకపోనూ వచ్చు. మేము చెప్పిన దానికంటే కూడా కొన్ని మేము కాదు అనేటువంటి చెప్పినటువంటి ఒక పని మీకు అక్కడ జరిగి తీరవచ్చు. ఎందుకంటే ఇది సామూహికంగా మీనరాశి వారు ఎంతమంది, ఏ రాశి వారైనా ఎంతమంది ఉన్నారో అంతమందికి కొందరు జరగవచ్చు, కొందరు వాళ్ళ యొక్క పుట్టిన యొక్క సమయాన్ని బట్టి, దశ అంతర్దశను బట్టి ఫలితాలు ఉంటాయి. అందుగురించే పెద్దలు ఏం చెప్పారంటే, జన్మ కుండలి వారా చెప్పినటువంటి యొక్క ఫలితాలు 75%, ఇది సంవత్సర ఫలితాలు, మాస ఫలితాలు అనేటువంటివి 25% ఉంటాయి. వీటికి వాటికి రెండిటికి తోడు చేసినట్టయితే 100% అవుతుంది. అప్పుడు కరెక్ట్ ఫలితాలు వస్తాయి. కాబట్టి బాగా అందరూ కూడా విని చెప్పినటువంటి ఒక రెమెడీలు పాటించినట్టయితే అందులో దోషం ఉన్నా, ఇందులో దోషం ఉన్నా, ఏ దోషమైనా కూడా వెళ్ళిపోయి సుఖంగా జీవనం గడుపుతూ ఉంటారు. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.